ఓం శ్రీ మాత్రే నమః. మీనరాశి వారు తప్పకుండా ఈ వీడియోని చూడండి. రేపటి నుండి 2026 చివరి వరకు మీకు ఊహించని రాజయోగం మిమ్మల్ని అన్నవారే మీ కాళ్ళు మొక్కుతారు. మీ జీవితంలో మీరు మునుపెన్నడూ కూడా చూడలేనటువంటి అదృష్టకరమైన మార్పులు అయితే మీరు ఈ సమయంలో ఖచ్చితంగా చూస్తారని చెప్పడంలో సందేహం లేదండి. అసలు ఈ మీనరాశి వారి లైఫ్ అనేది ఏ విధంగా ఉండబోతోంది, వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయి, ఈ రాశి వారి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో మీనరాశి వారికి కాలం కలిసి రాబోతోందా లేదా అన్ని విషయాలు కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అంతకన్నా ముందే మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మీనరాశి వారి గురించి తెలుసుకుందాం. ద్వాదశ రాశులలో మీనరాశి చివరిది. రాశి చక్రంలో ఇది 12వ రాశి. మీనరాశి పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరభద్ర 1, 2, 3, 4 పాదములు, రేవతి 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు. ఈ రాశి వారికి అధిపతి గురువు. ఈ రాశి చక్రంలో చివరిది. మీనరాశిని శరీరాశి, ద్విస్వభావ రాశి, జలతత్వ రాశి అని పిలుస్తారు. 2 చేపలు ఒకదాని తోకవైపునకు మరి ఒక దాని తల ఉన్నట్లుగా ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాల యందు చెప్పబడి ఉంది. మీనరాశి జాతకులకు ఈ సమయంలో అన్ని రంగాల్లోనూ కూడా మీరు కొంత శ్రమను ఎదుర్కొనే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఒక వ్యవహారంలో మీరు ఓర్పుతో వ్యవహరిస్తే మేలు. సహనం కోల్పోకుండా ఉండాల్సి ఉంటుంది. నిదానంగా అన్నీ కూడా సర్దుకుంటాయి కాబట్టి మానసిక ప్రశాంతతను కోల్పోకండి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. శివ సహస్రనామ పారాయణం చేయడం మీలో సానుకూలతను కూడా పెంచుతుంది. శ్రీ లక్ష్మి యోగం ప్రభావంతో ఆర్థిక అభివృద్ధి బలంగా ఉంటుంది. ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. నచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. ఆత్మవిశ్వాసంతో శాంతంగా వ్యవహరిస్తే ప్రతి పనిలోనూ కూడా విజయం సాధ్యమవుతుంది. అపార్థాలకు దూరంగా ఉండాలి. కుటుంబ సహకారం మీకు లభిస్తుంది. వారం మధ్యలో శుభ ఫలితం ఉంటుంది. నవగ్రహ శ్లోకాలు చదవడం మీకు అన్ని విధాలుగా కూడా మంచి జరుగుతుందని చెప్పడంలో కూడా మీకు అయితే సమయంలో సందేహం అయితే కనిపించడం లేదు. ఈ మీనరాశి జాతకులకు ఈ సమయంలో కలగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయి, 2026 చివరి వరకు కూడా మీకు ఎటువంటి రాజయోగం అనేది చూడబోతున్నారు, మీ జీవితంలో ఎటువంటి అద్భుతాలు అయితే మీరు ఈ సమయంలో చూడబోతూ ఉన్నారు, అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా తెలుసుకుందాం. జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ మీనరాశి జాతకులకు శ్రీ పరాభవనామ సంవత్సరం వీరిపైన గురువు, రాహువు, శని, కేతువు ప్రభావంతో ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయో కూడా మనమైతే ఇప్పుడు ఈ వీడియో ద్వారా క్లియర్గా తెలుసుకుందామండి. మీనరాశి వారికి ఈ సమయంలో గురుడు అధిపతిగా ఉంటాడు. గురుడు యొక్క ప్రభావంతో కొత్త ఏడాది సానుకూలమైన ఫలితాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఈ కాలంలో మీకు తల్లిదండ్రుల నుండి మద్దతు లభిస్తుంది. కొత్త వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. మీ కోరికలన్నీ కూడా నెరవేరే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగులకు కష్టానికి తగిన ఫలితాలు ఉంటాయి. వ్యాపారులకు మంచి లాభాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఈ సందర్భంగా ఈ ఏడాది మీనరాశి వారికి ఆదాయపరంగా, ఆరోగ్యపరంగా, కుటుంబ జీవితంలో ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయో ఆసక్తికరమైన విషయాలు మనం ఇప్పుడైతే తెలుసుకుందామండి. ఈ రాశి జాతకులకు ఆర్థిక పరంగా కొంత ఇబ్బంది కూడా కనిపిస్తోంది. ఈ సంవత్సరం జూన్ 2 వరకు సంపదను సూచించే గ్రహమైన గురుడు మొదటి స్థానంలో సంచారం చేయనున్నాడు. అంతకంటే ముందుగా గురుడు 12వ స్థానంలో దహనం కారణంగా ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. మరొక వైపు రాహువు, కేతువు సంచారం కారణంగా ఆర్థిక పరంగా మెరుగైన ప్రయోజనాలు అయితే కలిగే అవకాశం ఉంటుంది. అనవసరమైన ఖర్చుల బాధ తగ్గిపోవడంతో మంచి ఉపశమనం పొందుతారు. ఈ కారణంగా మీ యొక్క ఆర్థిక పరిస్థితి బలోపేతం చేసుకునే అవకాశాలు కూడా మీకు ఈ సమయంలో కనిపిస్తూ ఉన్నాయి. ఈ రాశి వారికి ఏడాది రాజపూజ్యం 7, అవమానం 2గా ఉంటాయి. గురుడి ప్రభావం కారణంగా మీ కుటుంబ జీవితంలో సానుకూలమైన ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. కుజుడి కారణంగా ఎటువంటి ఇబ్బందులు కూడా ఉండకపోవచ్చు. జూన్ 2 నుండి అక్టోబర్ 31వ తేదీ వరకు కూడా గురుడి యొక్క శుభస్థానం కారణంగా మీ కుటుంబ వాతావరణం మెరుగుపడుతుంది. ఈ కారణంగా మీ కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశాలు కూడా మీకు ఈ సమయంలో కనిపిస్తూ ఉన్నాయని చెప్పడంలో సందేహం లేదు. ఈ సమయంలో ఈ ఏడాది జూన్ 2 వరకు 4వ స్థానంలో గురుడు ఉండడం చేత కొన్ని చిన్న సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. మీనరాశి వారికి శనిదేవుని యొక్క ప్రభావంతో ప్రతికూలమైన ఫలితాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. మీకు ఏలినాటి శని దశ కారణంగా ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు కూడా ఎదుర్కొనవచ్చు. రాజకీయాల్లో ఉండే వ్యక్తులు తీవ్ర నష్టాలు ఎదుర్కొనాల్సి రావచ్చు. ప్రత్యర్థులు మీరు చేసే పనులలో ఆటంకాలు కలిగించే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి, లేదంటే మీరు చాలా నష్టపోవాల్సి రావచ్చు. ఈ రాశి వారికి ఏలినాటి శని దశ ఆగస్టు 2020
2029తో పూర్తి అవుతుంది. శనిదేవుని ప్రభావం నుండి ఉపశమనం పొందడానికి ప్రతి శనివారం శనిదేవునికి నల్ల నువ్వుల నూనె తైలాభిషేకం చేయాలి. ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బందులు కూడా లేనటువంటి వ్యక్తులు శనివారం రోజున పగటిపూట ఉపవాసం ఉండడం కారణంగా శని యొక్క ప్రతికూలతను మీరు తగ్గించుకోవచ్చు. రాహు ప్రభావం చూసుకున్నట్లయితే ఈ కొత్త ఏడాది రాహు యొక్క అనుగ్రహంతో సానుకూలమైన ఫలితాలు ఉంటాయి. రాహు కారణంగా మీకు ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది. మీరు చాలా కష్టాలు పడాల్సి ఉంటుంది. వ్యక్తిగత జాతకంలో కాలసర్పదోషం కలిగిన వ్యక్తులు సంతానానికి సంబంధించిన సమస్యలు ఎదుర్కొంటారు. ఈ కారణంగా మానసికంగా కొంత ఆందోళన ఉంటుంది. ఈ పరిస్థితుల ప్రభావం నుండి ఉపశమనం పొందడానికి రాహుగ్రహ శాంతి చేయడం చాలా మంచిది. కేతు ప్రభావం చూసుకున్నట్లయితే మీనరాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరం కేతువు కారణంగా సానుకూలమైన ఫలితాలకు అవకాశం ఉంటుంది. ఈ కాలంలో మీరు చాలా సందర్భాల్లో చురుగ్గా ఉంటారు. ఈ కాలంలో మీ యొక్క ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది. మీకు రావాల్సిన బకాయిలు సకాలంలో పొందే అవకాశాలు కూడా ఉంటాయి. మొత్తం మీద మీనరాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరం ఏలినాటి శని దశ కారణంగా ప్రతికూలమైన ఫలితాలు, గురువు, రాహు, కేతువు అనుగ్రహంతో శుభ ఫలితాలు కూడా మీకు ఈ సమయంలో రాబోతూ ఉన్నాయని చెప్పడంలో సందేహం అయితే కనిపించడం లేదు. ఈ రాశి వారికి విద్యారంగంలో శుభ ఫలితాలు ఉంటాయి. ఉన్నత విద్య సూచించే గ్రహం గురుగ్రహం ఏడాది ప్రారంభం నుండి జూన్ 2వ తేదీ వరకు కూడా 4వ స్థానంలో ఉండడం కారణంగా విద్యారంగంలో శుభప్రదంగా ఉంటుంది. ఈ కాలంలో మీ చుట్టూరు ఉన్నటువంటి వాతావరణం చాలా అనుకూలంగా ఉండకపోవచ్చు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉంటే మేలు. అయితే జూన్ 2 నుండి అక్టోబర్ 31వ తేదీ వరకు గురుడి స్థానం చాలా అనుకూలంగా ఉంటుంది. గురుడు పంచమ స్థానంలో ఉండడం కారణంగా చాలా అనుకూలంగా ఉంటుంది. అక్టోబర్ 31 తర్వాత గురుడు అనుగ్రహంతో మీనరాశి విద్యార్థులకు పోటీ పరీక్షల్లో సమయం చాలా అనుకూలత అనేది కనిపిస్తుంది. వ్యాపారపరంగా ఈ రాశి వారికి వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఈ కాలంలో వ్యాపారులు ఎటువంటి రిస్క్ కూడా తీసుకోకూడదు. ఈ రాశి నుండి మొదటి స్థానంలో శని సంచారం కారణంగా పనులలో వేగం తగ్గవచ్చు. బుధుడి యొక్క అనుగ్రహం కారణంగా వ్యాపారులకు మంచి లాభాలు కనిపిస్తూ ఉన్నాయి. మరొక వైపు శని రాహు కారణంగా వ్యాపారంలో ఎటువంటి రిస్క్ కూడా తీసుకోకూడదు. విదేశాలతో సంబంధం ఉన్న వ్యక్తులు కొంత ఇబ్బంది కలగవచ్చు. అక్టోబర్ 31 తర్వాత గురుడు 6వ స్థానంలోకి ప్రవేశించినప్పుడు ఈ కాలంలో మీరు కష్టపడి పని చేయాల్సి రావచ్చు. ఆరోగ్యపరంగా ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు అయితే ఉంటాయి. శని మొదటి స్థానంలో ఉండడం కారణంగా ఆరోగ్యపరంగా అనుకూలత అనేది కనిపిస్తుంది. అయితే సూర్యుడు, కుజుడు వంటి గ్రహాలు దుష్ప్రభావాల కారణంగా మీకు కొన్ని సమస్యలు అయితే ఎదుర్కొనాల్సి రావచ్చు. ఈ రాశికి అధిపతి అయిన గురుడు ఏడాది ప్రారంభం నుండి జూన్ 2వ తేదీ వరకు 4వ స్థానంలో ఉండడం కారణంగా ప్రతికూలమైన పరిస్థితుల నుండి మీకు రక్షణ లభించవచ్చు. జూన్ 2వ తేదీ నుండి అక్టోబర్ 31వ తేదీ వరకు కూడా గురుడి యొక్క స్థానం మీ యొక్క ఆరోగ్యానికి అనుకూలంగా కూడా ఉంటుంది. మీనరాశి వారి ప్రేమ జీవితం సానుకూలమైన ఫలితాలు రాబోతూ ఉన్నాయి. డిసెంబర్ 5, 2026 తర్వాత రాహువు, కేతువు ప్రభావంతో మీ ప్రేమ జీవితంలో కొన్ని సమస్యలు కూడా కలగవచ్చు. అంతకు ముందు జూన్ 2 నుండి అక్టోబర్ 31వ తేదీ వరకు కూడా మీ ప్రేమ జీవితంలో సంతోషం ఉండవచ్చు. ఈ కాలంలో ప్రేమ వివాహం చేసుకోవాలనే వారికి సానుకూలమైన ఫలితాలకు అవకాశం కూడా కనిపిస్తుంది. మీరు ఈ సమయంలో కొన్ని పరిహారాలు అయితే మాత్రం తప్పకుండా పాటించాల్సిన అవసరం కూడా మీకైతే ఈ సమయంలో కనిపిస్తుందండి. చూసారు కదండి, మీన రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.